కోట్లాది రూపాయలతో రైల్వే శాఖలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిపై సీబీఐ దృష్టి పెట్టాలని చైతన్య భారతి సేవా సంస్థ అధ్యక్షుడు బి చిట్టిరాజు కోరారు. బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ డివిజన్ పరిధి నూజివీడు సెక్షన్లో టీఎఫ్ఆర్, టీఆర్టీ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని ఆయన ఆరోపించారు. రైల్వేలో మాకు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రెండు ఉంటాయండి. ఒకటి సిబిఐ, రెండేమో విజిలెన్స్ ఆర్గనైజేషన్. ఈ విజిలెన్స్ ఆర్గనైజేషన్కి ఎంప్లాయీస్ వాళ్ళకు తెలిసినటువంటి, వాళ్ళ కళ్ళెదురకుండా చూసినటువంటి ఈ రైల్వే అన్యాయాల్ని, అంటే రైల్వేలో జరిగిన ఫ్రాడ్ కావచ్చు, లేదా ఇండీసెన్సీ కావచ్చు, వీటిని వాళ్ళు పై అధికారుల దృష్టికి, అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దృష్టికి తీసుకెళ్తున్నారు. అంటే విజిలెన్స్ కానీ సిబిఐకి కానీ. మెజారిటీ కేసులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళొక అప్లికేషన్ రాసి, కంప్లైంట్ కింద వీళ్ళ సంతకాలు పెట్టి, వీళ్ళ సొంత పేర్లు రాసి విజిలెన్స్ ఆర్గనైజేషన్కి కంప్లైంట్ చేస్తున్నారు. వీళ్ళు చేసిన తర్వాత వీళ్ళకి ఒక 2 వారాల పరిధిలో వెంటనే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేస్తుంది. ఈ ట్రాన్స్ఫర్ పట్టుకుని వీళ్ళు వెళ్తే మళ్ళీ వెంటనే దాన్ని ఫాలో చేస్తూ డిసిప్లినరీ యాక్షన్స్ సస్పెండ్ చేయడం, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటూ జరుగుతుంది వీళ్ళ మీద. ఏంట్రా ఇదంతా కారణం అని వాళ్ళు నేను అడిగితే, మీరేం తప్పులు చేశారంటే, మేమేం తప్పు చేయలేదు సార్, ఏం తప్పు చేయలేదు సార్ అని చెప్పేవారు. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా నేను బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు